ఇంటి దగ్గరే ఉండి స్వయం ఉపాధి కల్పించుకుని డబ్బు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి వాటి మీద ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, ఆ ఉద్యోగంలో లేదా ఆ వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు లేదా నష్టాలు పోతున్న వాళ్ళు అనే రకాలు ఉంటారు కదా. వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాత నేను ఈ వీడియోలు చేస్తున్నా. కాబట్టి మీరు కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి మీ వాట్సాప్లో కానీ, మీ ఫేస్బుక్లో కానీ, మీ వాట్సాప్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గ్రూప్లో, ఫ్యామిలీ గ్రూపుల్లో కనుక షేర్ చేస్తే అట్లా స్ప్రెడ్ అయ్యి చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు స్వయం ఉపాధి కల్పించుకుని డబ్బు సంపాదించుకునే వారిలో కొన్ని వ్యాపారాల గురించి నిజానికి చాలామందికి తెలియదు. ఏంటి ఈ రకమైనటువంటి వ్యాపారాలు కూడా ఉంటాయా అనుకుంటారు. అలాంటి బిజినెస్లో ఫ్యాబ్రిక్ రీసైక్లింగ్ అంటే వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ అంటారు. ఈ బిజినెస్ కూడా ఒకటి. దీనికి చాలా తక్కువ పెట్టుబడి కానీ మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. కొద్దిగా మార్కెట్ కాస్త కష్టం పెట్టి ఓపిక్గా బిజినెస్ చేసుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి లాభాలు, లైఫ్ సెటిల్ బిజినెస్ అనుకోవచ్చు దీన్ని. ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవుతుంది, మొత్తం ఆదాయం ఎంత వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్కి 2 రకాల మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకటి వేస్ట్ క్లాత్ గ్రైండింగ్ మెషిన్. దీనికి సాధారణ మోడల్ ఖరీదు 80,000 వరకు ఉంటుంది. ఇక హ్యాండ్ లేదా ఆటోమేటిక్ హైడ్రాలిక్ ప్రెస్, వీటి ఖరీదు 30,000 మొదలుకొని 2,50,000 వరకు ఉంటుంది. ఇక ఈ బిజినెస్ ముడి పదార్థం అంటే ఉపయోగించని దుస్తులే. వీటికి ఉపయోగించినటువంటి వాడనటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో ఇదే రా మెటీరియల్, ఇదే ముడి పదార్థం. అలాగే వాడిపడేసిన బెడ్షీట్లు, ఫర్నిచర్ షీట్లు, కవర్లు, టైలర్స్ కట్ చేయగా మిగిలిపోయినటువంటి క్లాత్, రెడీమేడ్ గార్మెంట్లో ఉత్పత్తి అయ్యే క్లాత్ వ్యర్థాలు, ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ వేస్ట్, తదితర వస్త్రాల నుంచి వచ్చినటువంటి ముడి పదార్థాలు ఇవన్నీ ఉపయోగించవచ్చు. అయితే వేస్ట్ క్లాత్ కావాలంటే ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లలో కేజీ 15 రూపాయల నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆ క్లాత్ను కూడా కొనుగోలు చేయొచ్చు. క్లాత్ యొక్క క్వాలిటీ, రకాన్ని బట్టి ఆ ఖరీదు ఉంటుంది. ఇక వేస్ట్ క్లాత్ని గ్రైండింగ్ మెషిన్లో వేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి బయటకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని హైడ్రాలిక్ ప్రెస్ కింద ఉంచి ప్రెస్ చేసిన తర్వాత నెమ్మదిగా ప్యాక్ చేసుకోవాలి. ఈ ప్యాక్లలో రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్ని కేజీకి దాదాపు 75 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే ఆటోమేటిక్ హైడ్రాలిక్ ప్రెస్ అయితే పని చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎక్కువగా రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్ని దాంతో అయితే ఉత్పత్తి చేయవచ్చు. ఈ బిజినెస్ ఇంట్లో చేస్తే దానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. కానీ షెడ్లో చేయాలనుకుంటే కొన్ని అనుమతులు పొందాలి. GST నెంబరు, ట్రేడ్ లైసెన్సు, లోకల్ అథారిటీ పర్మిషను, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి, ఇవన్నీ పొందాలి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేయొచ్చు. ఇంట్లో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఈ వ్యాపారం చక్కగా మొదలెట్టచ్చు. ఈ బిజినెస్ ద్వారా నెలకి 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వేస్ట్ క్లాత్ని యావరేజ్గా కేజీకి 30 రూపాయలకు మనం కొనుక్కున్న రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్ని యావరేజ్గా కేజీకి 85 రూపాయలకు అమ్మితే అప్పుడు కేజీ దాదాపు 75 రూపాయల వరకు లాభం ఉంటుంది. మనం కాస్త కష్టపడితే కొన్నాళ్ళ తర్వాత, వెంటనే కాకపోయినా కొన్నాళ్ళు పేషెంట్గా కష్టపడి మనకు మంచి అనుభవం వచ్చిన తర్వాత, అంటే ఒక 6 నెలల నుంచి ఏడాది లోపు కష్టపడితే ఈ రోజుకి 100 కేజీలు తయారు చేయడం మనకు అలవాటు అయిపోతుంది. సో రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్ని కేజీ మనం 55 రూపాయలు చెప్పిన రోజుకి 100 కేజీలు ఉత్పత్తి చేయగలిగితే ఈజీగా 5,500 రూపాయల వరకు దీనికి లాభం వస్తుంది. అంటే నెలకి లెక్కేస్తే 30 రోజులు ఇంటూ 5,500 అంటే 1,65,000. అందులో నుంచి లేబర్ ఖర్చు, అంటే మనం వర్కర్లు పెట్టుకుంటాం కదా, ప్యాకింగ్, విద్యుత్తు, రవాణా, మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. మరి మంచిగా మార్కెటింగు, ఇవన్నీ ఒక 75,000 తీసేసిన 90,000 మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈ క్రమంలో నెలకి మంచి లాభాలను పొందేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉత్పత్తి చేసినటువంటి రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్లని బొమ్మల తయారీ పరిశ్రమ, కార్పెట్ల తయారీలు, అట్లాగే డోర్ మ్యాట్లు తయారు చేసే వాళ్ళకి, క్రీడా సామాగ్రి తయారు చేసే వాళ్ళకి, బెడ్ రోల్స్ తయారు చేసే వాళ్ళకి, మిషన్ క్లీనింగ్ క్లాత్ని తయారు చేసే వాళ్ళకి అమ్మాల్సి ఉంటుంది. అందుకు గాను ఆయా సంస్థలు, పరిశ్రమలతో మనం ముందే మార్కెటింగ్ చేసుకుని జాగ్రత్తగా ఒప్పందాలు చేసుకుంటే ఈ బిజినెస్ సుదీర్ఘకాలం పాటు కొనసాగి లాభాలు చాలా గట్టిగా, చాలా చక్కగా వస్తాయి. ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వాట్సాప్లో మీరు స్టేటస్ అన్న పెట్టండి, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మన ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, రకరకాల గ్రూప్స్ ఉంటాయి. మనకి కులాలు, మతాల గురించి కూడా గ్రూప్ పెట్టి కొట్టుకుని వస్తూ ఉంటాం కదా. సో ఆ గ్రూపుల్లో ఇది పెడితే చాలామందికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. కొన్ని కుటుంబాలు నిలబడతాయి. కాబట్టి ఒక్క షేర్ కనుక మీరు ఇస్తే ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన వారు అవుతారు.